నమ శివాయ. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి విశిష్టత. కార్తీక పౌర్ణమి ఎప్పుడు? అత్యంత పవిత్రమైన కార్తీక మాసం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆలయాలు శివభక్తులతో, శివనామ స్మరణలతో మారుమరుగుతాయి. అత్యంత మహిమాన్వితమైన కార్తీక మాసంలో పుణ్యనదీ స్నానాలు, దీపారాధనలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శివకేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అందున ఆదిదేవుడైన ఆ పరమేశ్వరుడికి కార్తీక సోమవారం అత్యంత ప్రీతికరమని భక్తులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉదయాన్నే చల్లనీటి స్నానం ఆచరించి శివాలయాల్లో దీపారాధన చేయడం వల్ల మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. కార్తీక పురాణం పారాయణం ద్వారా సర్వ పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీక మాస విశిష్టత గురించి తెలుసుకుందాం. సోమవారాలు పౌర్ణమి మాత్రమేనా అంటే, పండితుల మాట ప్రకారం చెప్పాలంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు శుభప్రదమైనదే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, ద్వాదశి, ఉపవాస దీక్ష, పూజలు ఇంకా పవిత్రమైనవిగా చెబుతారు. ఉదయాన్నే నదుల, కాలువలు, చెరువులు లేదా బావి వద్ద లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి తులసి కోట వద్ద నువ్వులు లేదా నేతి నూనెతో నేతి దీపాలు వెలిగిస్తారు. కొందరు ఉసిరి దీపాలు వెలిగిస్తారు. భోలా శంకరుని భక్తితో పూజిస్తారు. ఉపవాస దీక్ష చేపడతారు. కార్తీక పురాణం విధిగా చదువుతారు. మాంసాహారానికి దూరంగా ఉంటే నిష్ఠగా శివుణ్ణి కొలుస్తారు. శివాలయాలను, ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తోచినంత దానం చేస్తారు. కార్తీక సోమవారం రోజున ఆకాశ దీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాన్నిస్తాయట. అలా చేయటం వల్ల ద్వారా 7 జన్మల సర్వ పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని, సంపద వృద్ధి అవుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఇంకా ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వార్చన చేయటంతో పాటు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం శుభప్రదం. ఈ మాసమంతా హరిహర మహాదేవ శంభో శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరణ మారుమోగుతుంది. రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వ దళ పూజలు, లక్ష పత్రి పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, ఇలా ప్రత్యేక పూజలు, వ్రతాలతో ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడుతాయి. వనభోజనాలు మరో విశిష్ట కార్యంగా చెప్పుకోవచ్చు. కార్తీక మాసంలో 4 సోమవారాలు తేదీలు. తొలి కార్తీక సోమవారం అక్టోబర్ 27, రెండవ కార్తీక సోమవారం నవంబర్ 3, మూడో కార్తీక సోమవారం నవంబర్ 10న, 4వ కార్తీక సోమవారం నవంబర్ 17న వచ్చాయి. కార్తీక పౌర్ణమి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీ బుధవారం వచ్చింది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. మాసం అంతా దీపారాధన చేయలేని వారు ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఏడాదికి సరిపడా నేతిలో ముంచిన 365 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమేశ్వరుడికి కొలిచి భక్తి పారవశ్యంతో మునిగిపోతారు. అరటి దొప్పల్లో కార్తీక దీపాలను వెలిగించి పున్నమి వెలుగుల్లో నదిలో వదిలే సన్నివేశాన్ని చూసి తరించాల్సిందే. ఇలా కార్తీక మాస సందడి నవంబర్ 20 వరకు ఉంటుంది. ఇదండి కార్తీక మాసం విశిష్టత, కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత. ఇంకా మరిన్ని మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.